ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం మర్రిపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ విగ్రహాలను తమ సొంత నిధులతో ఏర్పాటు చేశామని, వాటిని తామే ప్రారంభిస్తామని వైసీపీ నాయకులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు కూడా మేమే ప్రారంభిస్తామని ఆందోళనకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మార్కాపురం స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్, చెప్పండి. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని మర్రిపూడి వద్ద ఇవాళ టీడీపీ వైసీపీ నాయకుల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఇవాళ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అక్కడ ఏదైతే తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి జగజ్జీవన్ రామ్, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకైతే ఇవాళ కొందరు వైసీపీ నాయకులు అక్కడికి వెళ్లారు. అంటే ప్రధానంగా ఇవాళ వారు ఆ యొక్క విగ్రహాలను మేమే అక్కడ ఏర్పాటు చేశాము కాబట్టి మా సొంత నిధులతో ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది, కావున ఆ యొక్క విగ్రహాలను మేమే ఆవిష్కరణ చేస్తామని చెప్పేసి వారందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకొని ఆ యొక్క విగ్రహాల ఏర్పాటులో మేము కూడా ఉన్నాము, మేమే దాన్ని విగ్రహావిష్కరణ చేస్తామని చెప్పేసి కూడా వారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఇటు టీడీపీ వైసీపీ నాయకుల మధ్య అయితే మాత్రం వాగ్వాదం జరిగింది. ఇది తీవ్ర స్థాయికి చేరుకోవడంతో వెంటనే ఆ సమాచారం అందినటువంటి పోలీసులు హుటాహుటిన పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఈ యొక్క వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి వెళ్తున్న నేపథ్యంలో వారు అక్కడికి చేరుకొని వారిద్దరితో కూడా ఆ యొక్క విషయం పైన వారిద్దరితో కూడా చర్చించడానికి ప్రయత్నం చేశారు. ఏమాత్రం కూడా ఎవరు కూడా తగ్గకపోవడంతో వారిద్దరిని కూడా అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా ఆ వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వైసీపీ నాయకులు కూడా అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసేందుకు కూడా వారు ప్రయత్నించారు. అటుగా ప్రధాన రహదారి పైన వెళ్తున్నటువంటి వాహనాలను కూడా అడ్డుకొని అదేవిధంగా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా వారు ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారందరినీ కూడా అక్కడి నుంచి బయటకు పంపించడం జరిగింది. అంటే ఏదైతే యొక్క బాబు జగజ్జీవన్ రావు విగ్రహము అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం అనేది ఆ యొక్క మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క విగ్రహావిష్కరణ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఇవాళ వాగ్వాదం అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ విషయం తెలిసినటువంటి తహసీల్దార్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ఎంతసేపటికి కూడా ఈ యొక్క వాగ్వాదం అనేది ఫుల్ స్టాప్ పడిన నేపథ్యంలో ఒకసారిగా ఆ పోలీసుల జోక్యం నేపథ్యంలో ఆ తహసీల్దార్ అక్కడికి చేరుకొని ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే తహసీల్దార్ ఆధ్వర్యంలో అయితే జరిగింది. దీంతో ఒకసారిగా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క వాగ్వాదానికి అయితే ప్రస్తుతం ఫుల్ స్టాప్ పడినట్లయితే అయింది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.